హలో అండి, నమస్తే. ఎలా అనిపిస్తుందండి? ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది? ఖచ్చితంగా లంకల దీపక్ రెడ్డి గారు మొదటి ఏదైతే నెంబర్ ఉందో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం పొందుతారనే ఒక మంచి ఉద్దేశంతో మేము ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఏదైతే ఈరోజు కాలనీలలో తిరిగితే ఖచ్చితంగా ప్రజలలో ఏముంది అని అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మేము వెళ్తే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు విజయం సాధిస్తారనే నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. ఎటువంటి అభివృద్ధులు కావాలని జనాలు చెప్తున్నారండి? మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు, వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. గత 60 సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు పరిపాలించారు. మరి ఇన్ని సంవత్సరాలు ఈ రెండు పార్టీలు పరిపాలించినా కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎలాంటి అభివృద్ధి చెందలేదని చెప్పేసి మేమనడం కాదు, ప్రజలే మేము ప్రచారంలోకి వెళ్తే వాళ్ళే అంటున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తాము, లంకెల దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పేసి ఘంటాబద్ధంగా వారు ప్రజలు చెప్తున్నారు. మేము ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మేము నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది పార్టీ తరఫున. మేము ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రజలు ఏమంటున్నారంటే ప్రజలకు ఓట్లతోని డబ్బు ఇచ్చి ఓట్లను కొంటున్నారు. మాకు ఈ ఒక్క ఓటుకు డబ్బులు తీసుకొని ఒక్కరోజు కాదు, మాకు శాశ్వతంగా మంచి ప్రయోజనం జరగాలి. మాకు ఎంప్లాయ్మెంట్ లేదు, మేము షాప్స్ పెట్టుకుందామంటే మాకు బ్యాంక్స్ లోన్ ఇవ్వడం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం తెలంగాణ ఈ అప్పుల తెలంగాణ డెవలప్ కావాలంటే ఈ తాత్కాలికమైన తైలాలు ఇచ్చి మేము ఏదైతే ఈ పెన్షన్లు ఉన్నాయో వాటిని మేము డబుల్ చేస్తామని చెప్పి అన్నారు. కానీ డబుల్ లేదు, ఏం లేదు. కనీసం ఉద్యోగస్తులకు 1వ తారీఖున ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే రెవెన్యూ ఉన్నదో దాన్ని వడ్డీలకే సరిపోతుంది. తెలంగాణ గవర్నమెంటు ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వము 8 లక్షల కోట్లు అప్పు చేసింది. ఈ 2 సంవత్సరాలలో 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇప్పుడు రాబోయే కాలంలో ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కారే రావాలి. బీజేపీ వస్తేనే న్యాయం జరుగుతుంది. ఈ అప్పులని వచ్చిన రెవెన్యూతోని వడ్డీలకే సరిపోతుంది. స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు, నేను ఎక్కడికి వెళ్ళి డబ్బు తేవాలి, నన్ను చంపుతారా చంపుకోండి, కోస్తారా కోసుకోండి అంటున్నారు. అప్పుడు తెలియదా రేవంత్ రెడ్డి గారు అని మేము అడుగుతున్నాం. నేను కూడా రెడ్డినే, మా రెడ్డిలో ఇజ్జత్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరు ఎలాంటి రెవెన్యూ లేదని మీకు తెలిసి అయినా కానీ మీరు హామీలు అనేది అట్టి బూటక హామీలను ఇచ్చిండ్రని ఇప్పుడు మాకు అర్థమవుతుంది. మేము ప్రజలు ఏదైతే ఓటేసిండ్రో ఇప్పుడు అంటున్నారు ప్రజలు మా చెప్పుతో మేము కొట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు ఈ బై ఎలక్షన్లో మేము బీజేపీకి ఓటేస్తాం, ఖచ్చితంగా లంకల దీపక్ రెడ్డిని గెలిపిస్తామని ప్రజల యొక్క మనోభావాలు ఉన్నాయని మాకు స్వయంగా మేము పోతే తెలుపుతున్నాం. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దీపక్ రెడ్డి అన్న విద్యావంతుడు, ప్రజలందరికీ గతంలో కూడా పోటీ చేశాడు అన్న. ఈ ప్రాంతం పైన పట్టు ఉన్నది, అందరితో మమేకమైపోయేటువంటి ఒక మంచి నాయకుడు. ఈరోజు ప్రచారంలో కూడా చూస్తున్నాం, అందరితో కలివిడిగా సామాన్య ప్రజలతో కలిసిపోయే నాయకులే కావాలి తప్ప ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే లీడర్లు ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలకు అవసరం లేదు. కాబట్టి కేవలం ఒక వర్గం ఓట్లను నమ్ముకొనే ఎలక్షన్లో గెలవాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయి. 2 పార్టీలు కూడా మిగతా పార్టీలు కేవలం మైనార్టీ ఓట్లతోటే గెలవాలని చూస్తున్నారు. అది చాలా తప్పు. జూబ్లీ హిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలి, మా కారణ జన్ముడైనటువంటి మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. అలా బలపరచడం ద్వారా బీజేపీ రానున్న సాధారణ ఎన్నికల్లో కూడా ప్రభుత్వం దిశగా అడుగులు వేస్తే మా అందరికీ కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వము డబుల్ ఇంజన్ సర్కార్ ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దీపక్ రెడ్డి అన్న నాయకత్వాన్ని అందరూ ప్రజలు బలపరచాలని మేమందరం బీజేపీ నాయకులం, కార్యకర్తలము ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ మద్దతు కూడా లభిస్తుంది కదండి, ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ జనసేన బీజేపీ అలయన్స్లో ఉన్నాయి కదమ్మా ఆల్రెడీ. ఎందుకంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అలయన్స్లో ఉన్నాయి. వాళ్ళు కూడా ఇప్పుడు దీపక్ రెడ్డి అన్న గారు ఇప్పుడే చెప్పారు, నిన్న నుంచి టీడీపీ అండ్ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ గారు కూడా ఆల్రెడీ ప్రచారంలో కలిసి తిరుగుతున్నారని చెప్తున్నారు అన్నగారు. ఎటు తిరిగి విజయం బీజేపీదే. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్
కోట పైన బీజేపీ జెండా ఎగురుతుందన్న. ఓకే, థ్యాంక్ యూ.